నేను వీడియో చూపించబోతున్నానండి మీకు. అది చూసిన తర్వాత మీరేమైనా అనుకోండి, కాకపోతే మనిషికి ఎంతో కొంత లక్కు లేకపోతే మాత్రం అవ్వదండి. అది ఎందులో అయినా కావచ్చు. అట్టాగే ఏదో ఒక పవరు, బ్లెస్సింగ్స్ కూడా ఉండాలండి. మరి ఏందమ్మా చాలా బ్యాలెన్స్ చేసి మాట్లాడేస్తున్నావు? అంటే ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు కూసంతా బ్యాలెన్స్ వేసుకోలేబ్బే, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. మరి ఇంకా ఎక్కువ చెప్పను కానీ మీరు వీడియో చూసేయండి. మరి ప్రాణం ఉండాలంటే లక్ ఉండాలి. ప్రాణం పోవాలంటే ఒక్కోసారి చిన్న విషయానికే పోవచ్చు. అలాంటి లక్ ఉంది కాబట్టే కారు మీదకెక్కేసినా ఆ బాబు బతికాడు. చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ నెట్టింటా చక్కలు కొడుతోంది. ఓ బాబు అనుకోకుండా కారు కింద పడిపోయాడు. కారు అతడి మీద నుంచి వెళ్లిపోయినా కూడా ఏమీ కాలేదు. చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాకపోతే కొంచెం లేటుగా బయటకొచ్చింది. గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి అజ్నారా హోమ్స్ సొసైటీలో ఉంటున్నాడు. నవంబర్ 19న స్కూల్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సొసైటీ గేటు దగ్గర అనుకోని ప్రమాదం జరిగింది. ఆ బాలుడు సొసైటీ గేటు ముందు పరుగులు పెడుతూ కింద పడిపోయాడు. అప్పుడే అటువైపు ఓ కారు వచ్చింది. కింద పడ్డ బాలుని కారు డ్రైవర్ చూసుకోలేదు. కారు బాలుడి మీదికి వెళ్లిపోయింది. కారు కాస్త ముందుకు వెళ్ళింది. ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు డ్రైవర్ వెంటనే కారు ఆపేశాడు. అక్కడున్నవారు హుటాహుటిన కారు దగ్గరకు వచ్చారు. కారు కింద పడ్డ బాలుని బయటకు తీశారు. అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. కారు దగ్గరకు వచ్చిన కొంతమంది స్థానికులు కారు డ్రైవర్ను తిట్టి కొట్టాలని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా ఆ బాలుని దేవుడే కాపాడాడని, లేదంటే ప్రాణాలు పోయేవని కొందరు కామెంట్ చేశారు. కారు మధ్యలో పడడంతో ఆ బాలుడికి ఏమీ కాలేదని, కొంచెం అటు ఇటు అయినా చక్రాల కింద పడి నలిగిపోయేవాడని మరికొందరు అన్నారు. ఆ డ్రైవర్ కళ్ళు నెత్తిన పెట్టుకుని కారు నడుపుతున్నాడా, ముందు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా అని ఇంకొందరు కామెంట్ చేశారు.